హలో, గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందరూ సంతోషంగా, క్షేమకరంగా, ఆరోగ్యకరంగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీ జీవితాల్లో చేస్తున్నటువంటి మేలులను బట్టి, నా జీవితంలో, మా జీవితంలో చేస్తున్న మేలులను బట్టి, మనందరి జీవితంలో దేవుడు చేస్తున్నటువంటి మేలులను బట్టి, ఆయన చూపిస్తున్నటువంటి కృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో మనం అందరము కలిసి బహు గొప్పగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి సమూయేలు 12వ అధ్యాయము 7వ వచనమును చదువుకొని దేవునిని మహిమపరుద్దాం. కాబట్టి యెహోవా మీకును మీ పితరులకును చేసిన నీతి కార్యములను బట్టి యెహోవా సన్నిధిని నేను మీతో వాదించున్నట్లు మీరు ఇక్కడ నిలిచియుండుడి. ఈ వచనములో సమూయేలు ప్రజలను దేవుని ముందు నిలబెట్టాడు. వారి పూర్వీకుల జీవితాలలో దేవుడు చేసినటువంటి నీతి కార్యాలను గుర్తు చేస్తున్నాడు. ఇది ఒక ఆత్మ పరిశీలన కోసము పిలుపు అన్న విషయము మనకు అర్థమవుతుంది. దేవుడు న్యాయమైన వాడు, అతని క్రియలు న్యాయమైనటువంటివని తెలియజేస్తున్నాడు. సమూయేలు ప్రజల ముందు దేవుని కార్యములను వివరిస్తున్నాడు. దేవుడు చేసిన ప్రతిదీ న్యాయముగా, ప్రేమగా, విశ్వసనీయంగా ఉంటుంది అని తెలియజేస్తున్నాడు. గతాన్ని గుర్తు చేసుకోవడం ఆత్మ పరిశీలనకు దారితీస్తుంది. దేవుడు గతంలో మన జీవితాల్లో ఏం చేశాడో గుర్తు చేసుకుంటే మన తప్పులను, ఆయన దయను అర్థం చేసుకోగలుగుతాం. సమూయేలు దేవుని తీర్పు చూపివ్వబోతున్నాడు. అది శిక్ష కోసం కాకుండా ప్రజలు మారాలని, దేవుని వైపు తిరగాలని, దేవుని తట్టు ఉండాలని కోరుకుంటున్నాడు. మన క్షమాపణలకు, పునరుద్ధరణకు ఇది ఒక అవకాశం. దేవుని కార్యాలను గుర్తుపెట్టుకుంటే మనం ఆయన ప్రేమను మరవం. మన జీవితంలో దేవుడు చేసిన మంచి కార్యాలను మనము ప్రతి నిమిషము గమనించాలి. మన జీవితాన్ని దేవుడు న్యాయబద్ధమైనటువంటి జీవితమును ప్రసాదిస్తాడు. మన తప్పులను ఒప్పుకొని దేవుని దయలోకి తిరుగుదాం. అట్టి మనసును దేవుడు మనందరికీ దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.